నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. నేను జామీవా. ఈరోజు వివిధ పేపర్లలో ఉన్న ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడుకుందాము. మొదటగా ఈనాడు పేపర్లో చూద్దాం. ఈనాడు పేపర్లోకి వచ్చేసరికి రంగంలోనికి ప్రధాని మోదీ వచ్చినట్లుగా తెలుస్తోంది. వెరీ గుడ్ న్యూస్. ఎందుకనంటే మనందరికీ తెలుసు, ఒక టైంలో వాంగ్చూక్ 26 రోజుల పాటు దీక్ష చేశారు. ఆ దీక్షని విరమణ చేయించారు. అలాగే నీట్ పేపర్ లీకేజ్కి సంబంధించి విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అంటూ ప్రధానంగా డిమాండ్లు వినిపించి ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఎంత ఆందోళనకరమైన ఉద్రిక్తమైన పరిస్థితులు నెలకొన్నాయో తెలిసింది. ప్రకంపనాలు సృష్టించే ఆ ర్యాలీల నడుమ ప్రధాని మోదీ ఎట్టకేలకు దీని మీద స్పందించారు. వాంగ్చూక్ విరమణ దీక్ష విరమింపజేశారు. ఇక్కడ మనం చూడొచ్చు, దీక్ష విరమణలో సోనం వాంగ్చూక్తో పాటు జేపీ నడ్డా ఉన్నారు, జితేంద్ర సింగ్ తదితరుల మిగతా వారందరూ కూడా ఉన్నారు. ఎవరైతే ఈ నీట్ పేపర్ లీకేజ్కి సంబంధించి బాధ్యులుగా ఉన్నారో వారి మీద ఆల్రెడీ చర్యలు తీసుకున్నారు. కానీ మంత్రిగా పనిచేస్తున్నటువంటి ధర్మేంద్ర వెంటనే రాజీనామా చేయాలని ప్రధానంగా డిమాండ్ వినిపిస్తోంది. మరి దీని మీద ఎలాంటి కార్యాచరణ రూపొందిస్తారో తెలుసుకోవాల్సి ఉంది. ఇక మరోవైపు లీక్లకు చెక్ పెట్టేలా బిల్లు ప్రవేశపెడతామంటూ కూడా ప్రధాని ఒక వీడియోని కూడా రిలీజ్ చేశారు. దాని పట్ల కొంతమంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా దాని మీద స్పష్టత కావాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇంకా మరోవైపు కేబినెట్ సమావేశంలో మంత్రులను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ప్రతి 4 నెలలకు నగదు దీపం లబ్ధిదారుల ఖాతాలో జమ చేయబోతున్నారు. అలాగే పెన్షన్, ఎల్నినో ప్రభావం, అలాగే అమ్మ ఒడి అంటే మిగతా పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సకాలంలో అందాలి, నిధులు దుర్వినియోగం చేయొద్దు అంటూ కూడా మంత్రులకు దిశానిర్దేశం చేశారు. ఇక వైకాపా విషయం కక్కుతుంటే మీరేం చేస్తున్నారు, నిరాధార ఆరోపణలకు వెంటనే చెక్ పెట్టాలి అంటూ మంత్రులకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేసినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు వైసీపీ చేస్తున్నటువంటి నిరాధారమైన ఆరోపణలు మీరు ఎందుకు చెక్ పెట్టట్లేదు అంటూ కూడా క్లాస్ తీసుకున్నారు. ఇక స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ తదితర 6 పారిశ్రామిక పార్కుల ఏర్పాట్లు కీలకమైన ముందడుగు. పలు ప్రాజెక్టులకు భూ కేటాయింపులు కూడా మంత్రివర్గ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇక మరోవైపు గొర్రెల కాపరి మృతి కేసులో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ద్విచక్ర వాహనంతో గొర్రెల కాపరి దానయ్యను ఢీకొట్టి ఆయన మృతికి కారణమైన కుమారుణ్ణి తప్పించేందుకు కుట్ర పన్నిన కేసులో వైకాపా నేత మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు న్యాయస్థానం 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. అప్పలరాజును కోర్టు లోపలికి తీసుకొని వెళ్తున్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతోంది అని అంటారు కదా. ఒక గొర్రెల కాపరిని ఒక మాజీ మంత్రి కొడుకు బండితో ఢీ కొడితే ఆయన అక్కడికక్కడ మరణించారు. కానీ దీన్ని వేరే వ్యక్తి ఎవరో చేశారని చెప్పి ఆ వ్యక్తిని బాధ్యుడిగా పేర్కొంటూ అసలు విషయాన్ని కప్పెట్టే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు ఇన్వెస్టిగేషన్లో కీలకమైన అంశాలు రాబట్టారు. అలాగే అప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసిన అధికారులను కూడా సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఆయన తండ్రిని కూడా రిమాండ్కి పంపించినట్లుగా చూస్తున్నాం. ఇక దస్త్రాల ఫోర్జరీ అక్రమ రిజిస్ట్రేషన్కు తమ్మినేనే వ్యూహకర్త, ఆయన కుటుంబ సభ్యులది కీలక పాత్ర. మనకి ఇది తెలిసిందే. భూ యజమాని బతుకుండగానే మరణ ధృవీకరణ పత్రాన్ని సృష్టించడమే కాదు, కోట్ల రూపాయల విలువైన భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దీనికి సంబంధించి అమరావతి హైకోర్టు ప్రత్యేకమైన కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్బీఐ 100 కోట్ల ఉపకార వేతనాలు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్పొరేట్ సామాజిక బాధ్యత విభాగమైన ఎస్బీఐ ఫౌండేషన్ 25,000 మందికి విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించేందుకు జూబ్లీ ఆశా స్కాలర్షిప్ ప్రారంభించినట్లుగా పేర్కొంది. ఇది అందరూ కూడా చాలా సద్వినియోగం చేసుకోవాల్సిన విషయం. విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు ఉన్న విద్యార్థులకు 15,000 రూపాయల నుంచి 15 లక్షల వరకు వార్షిక ఉపకార వేతనం అందించబోతోంది. ఆర్థిక స్థితిగతులకు సంబంధం లేకుండా అర్హత ఉన్న ప్రతి విద్యార్థి నాణ్యమైన విద్యను అభ్యసించడానికి ఎస్బీఐ ఓపెన్ ప్లాట్ఫామ్ అనేది ఓపెన్ చేసింది. 15,000 రూపాయల నుండి 15 లక్షల రూపాయల వరకు ఎవరైతే విద్యను అభ్యసించడానికి అర్హులుగా ఉంటారో వెనుకబడినటువంటి మధ్యతరగతి, పేద తరగతి కుటుంబాలకు సంబంధించిన విద్యార్థులకు ఎస్బీఐ 100 కోట్ల రూపాయలు ఉపకార వేతనాలు అనేది మెన్షన్ చేసింది. దీని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఇక మనం చూడొచ్చు, సర్ తుది గడువు నేడే అన్కౌంటబుల్. మనందరికీ తెలిసిందే, సర్ ప్రక్రియ ఓటర్ల సవరణ ప్రక్రియకు సంబంధించి చివరి గడువు ఈరోజే. ఎన్నికల సంఘం ఏదైతే పొడిగించిందో అది ఈ రోజుతోనే లాస్ట్. ఇంకెవరైనా సరే సర్ ప్రక్రియకు కనుక మీరు మీ ఫామ్లు కనుక అందించకపోతే ఇదే లాస్ట్ తేదీ. కాబట్టి ఈ విషయాన్ని గుర్తు చేసుకోవాల్సిందిగా మనవి. ఇక
ధర్మేంద్ర ప్రధాన్ ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. లక్ష్మణ్ రేఖ గీసా, పెస్ట్ కంట్రోల్ వాళ్లకు ఫోన్ చేశా, ఇంకేం టెన్షన్ పడకండి సార్ అంటూ కూడా చెప్తున్నారు. ఇదొక కార్టూన్. పెస్ట్ కంట్రోల్ అంటే మనందరికీ తెలిసిందే కాక్రోచ్ జనతా పార్టీ, కాబట్టి దానికి సంబంధించిన పెస్ట్ కంట్రోల్ని మేము స్ప్రే చేసాం, మీరు భయపడాల్సిన అవసరం లేదు అంటూ ఆ ఇంట్లో ఉన్నటువంటి సర్వెంట్ సరదాగా చేసిన ఫన్నీ కార్టూన్ ఇది. ఇది ఇప్పటి వరకున్న ఈనాడుకి సంబంధించిన న్యూస్ పేపర్ తెలుగు న్యూస్. ఇప్పుడు సాక్షిలోనికి వెళ్దాం. సాక్షి పేపర్కి వచ్చేసరికి వారి ఉద్దేశాలను ప్రశ్నిస్తారు. ఇది మనందరికీ తెలిసే వాంగ్చుంగ్ భార్య అయినటువంటి గీతాంజలి విద్యార్థుల డిమాండ్ను పట్టించుకోకుండా వారి ఉద్దేశాలను ప్రశ్నిస్తారా, ఇంత తీవ్రంగా మీరు వ్యవహరిస్తారు, ఇంత కఠినంగా వ్యవహరిస్తారా అంటూ ఆమె ప్రశ్నించింది. ఆమె బయటకు వచ్చిన నేపథ్యంలోనే కాంగ్రెస్, వామపక్షాలు, ప్రతిపక్షాలుగా ఉన్న పార్టీల నుండి అధికార పార్టీ వరకు ప్రతి ఒక్కరు కూడా రెస్పాండ్ అయ్యారు. ఇది ఒక శుభపరిణామంగానే చెప్పుకోవచ్చు. అయితే ఇది ఇంకా పులి స్టాప్ పడలేదు, ఇంకా నిరసనలు ఉధృతం అవుతూనే ఉన్నాయి. మరికొద్ది రోజుల్లోనే దీనికి పులి స్టాప్ పడే అవకాశం ఉంది. ఇక నేడు దేశవ్యాప్తంగా నిరసన మనందరికీ తెలిసిందే. 24వ తేదీన కాక్రోచ్ జనతా పార్టీ ఏంటంటే విద్యార్థులందరికీ కూడా బంద్కు పిలుపునిచ్చింది. నీట్ పేపర్ లీకేజ్కి సంబంధించి మీ అంతటా మీరు స్వయంగా కదిలి రండి, మేం చేయటమే కాదు మీరు కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలి అంటూ కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునిచ్చిన ఈ నేపథ్యంలో ఇప్పుడు దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మరి దీనికి సంబంధించి మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పోలీస్ బలగాలు కానీ అధికార యంత్రాంగం కానీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. ఇక మరోవైపు క్రూడ్ ఆయిల్లో పశ్చిమాసియాలో ఉద్రిక్తలు తీవ్ర రూపం దాల్చడంతో క్రూడ్ ఆయిల్ ధర 7% ఎగిసింది. అంటే బ్యారెల్ వచ్చి $100.23 తీసుకెళ్ళిపోతుంది. పశ్చిమాసియాలో ఇంకా యుద్ధ వాతావరణ నేపథ్యంలో మనకి క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. 7%కి ఎగబాగడం అనేది చిన్న విషయం అయితే కాదు. వీటికి పులి స్టాప్ పడాలని మనం అంతా కోరుకుందాం. ఇక పంచుకు ముందే పథకం. కామన్వెల్త్ గేమ్స్ ఘనంగా ప్రారంభమయ్యాయి. భారత క్రీడాకారుల బృందానికి మహిళా బాక్సర్ లవ్లీనా బోర్గెహెన్, మహిళా వెయిటర్ లిఫ్ట్ మీరాబాయి చాన్ప్లేగ్ అయితే వీరిద్దరూ పాల్గొన్నారు. కామన్వెల్త్ గేమ్స్లో పోటీలు మొదలయ్యాక భారత పథకాల బోనీ కొట్టింది. మహిళల 75 కేజీల విభాగంలో భారత బాక్సీల లవ్లీనా, అంటే మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఈమె పేరు లవ్లీనా. ఈమెకు 75 కేజీల వెయిట్ లిఫ్టింగ్లో బంగారు పథకం వచ్చింది. అలాగే సెమీఫైనల్ కూడా ఆమె ఎలిజిబుల్ అయ్యారు. మరోవైపు లవ్లీనా రింగంలోనికి దిగకముందే కనీసం కాంస్య పథకాన్నైనా ఖాయం చేసుకుంది. ఇది మన భారతదేశం గర్వించదగ్గ విషయం. ఒకవైపు నిరసనలతో ఉద్యమాలతో రగిలిపోతున్నటువంటి మన దేశంలో మిగతా దేశాలలో ఉన్నటువంటి కామన్వెల్త్ గేమ్స్లో మన మహిళలు, ఇండియాకి సంబంధించినటువంటి మహిళలు సాధించిన ఘనత ఇది. వారిద్దరిని దేశమే కాదు ప్రపంచం అంతా కూడా ఆకాశానికి ఎత్తేస్తోంది. కాబట్టి వారికి ఆల్ ది బెస్ట్ చెప్దాం. ఇక్కడ చర్చలకు కర్ణాటక సిద్ధం. కావేరీ జలాలకు సంబంధించి వచ్చే నెల 3వ తారీఖున రావాల్సిందిగా తమిళనాడు సీఎం విజయ్ కర్ణాటక ప్రభుత్వానికి ఆహ్వానం తెలపడం జరిగింది. మనందరికీ తెలుసు, 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ బ్యారేజీలకి సంబంధించి లేదా నీటి నిల్వలకు సంబంధించి లేదా కొన్ని ఎత్తిపోతల పథకానికి సంబంధించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఎందుకు అనంటే ఇది ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ పరిస్థితుల్లో ఎల్నినో ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. రైతులు ఖరీఫ్ పంటకు సిద్ధంగా ఉన్న ఈ టైంలో సరిగ్గా వర్షాలు లేక నానా అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మిగతా రాష్ట్రాలన్నీ కూడా జలాల గురించి పోట్లాడుకుంటున్నటువంటి సందర్భం. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వాన్ని తమిళనాడు సీఎం విజయ్ ఇన్వైట్ చేశారు. సామరస్యంగా దీన్ని పరిష్కరించుకుందామని. చర్చలు ఎంతవరకు కొలికి వస్తాయో చూడాలి. ఇక ప్రజల భూములు, ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా 22A వ్యవస్థను బలహీనపరిచి లక్షల ఎకరాల విలువైన భూములు ప్రైవేట్ సంస్థలు, వ్యక్తుల చేతుల్లోనికి వెళ్లే ప్రమాదం చంద్రబాబు సర్కారు తలుపులు తెరిచింది అంటూ సాక్షి పేపర్ ఆరోపిస్తోంది. మనందరికీ తెలుసు, భూదందాకు బరితెగింపు అంటూ కూడా ఇక్కడ రాశారు. డెవలప్మెంట్ అనే పేరుతో రైతుల దగ్గర నుండి భూముల్ని లాక్కొని ప్రైవేట్ సంస్థలకు చాలా చీప్గా అమ్మేస్తున్నారని వారి వాదన. దానికి అభివృద్ధికి దాహదం చేయటానికి ప్రభుత్వాలు భూములను కొనుగోలు చేస్తూ ఉంటే దీనికి సంబంధించి సాక్షి పేపర్ ఈ విధంగా చేస్తుంది. మరి దీనికి కౌంటర్ ఎలా ఇస్తారో చూడాలి. ఇంకా మనం చూడొచ్చు, తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం నదరుబాద గ్రామాల్లో నీళ్లు లేక ఇక్కడ పొలాలు ఎలా ఉన్నాయో కూడా మనం చూడొచ్చు. పొలాలు చాలా దారుణమైన స్థితికి పడిపోయినాయి.
ఎల్నినో ప్రభావం ప్రతి రాష్ట్రంలో కూడా కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తోంది. వరి నాట్లు వేశారు, కానీ ఇప్పుడు ఉన్నటువంటి నీరు లేకపోవడంతో అక్కడ ఎడారిని తలపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఇక్కడ న్యూస్ రీల్ చూద్దాం. ఆస్తులనే కాదు ప్రాణాలను కూడా లెక్క చేయమంటూ చంద్రబాబు ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటంతో ప్రాణాలను కూడా లెక్క చేయమంటూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికారి ప్రతినిధి భూమన కరుణాకర్రెడ్డి స్పష్టం చేశారు. తమ కుటుంబానికి చెందిన ఆస్తులను ధ్వంసం చేసినంత మాత్రాన భయపడే ప్రసక్తి లేదంటూ ఆయన స్పష్టం చేశారు. ఇక 28న వైఎస్ఆర్సీపీ నిరసన ర్యాలీలు చేపట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. నీట్ వైఫల్యాలను నిరసిస్తూ డిఎస్సి అక్రమాలపై సిబిఐ దర్యాప్తు చేయించాలని, అలాగే ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు మిగతావన్నీ కూడా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ నేతలు జక్కంపూడి రాజా, చైతన్య, రవిచంద్ర కూడా తెలియజేశారు. 28న వైఎస్ఆర్సీపీ ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. దీన్ని ఎలా కంట్రోల్ చేస్తారో చూడొచ్చు. హనుమాన్ విగ్రహం దొంగ టీడీపీ నేత. తిరుమల మొదటి ఘాట్ రోడ్లో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అపహరించిన నిందితుడు భీమిలికి చెందిన టీడీపీ నేత జస్వంత్ అనే విషయం వెలుగులోనికి వచ్చింది. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ కుమారుడి ప్రధాన అనుచరుడైన నిందితుడికి మంత్రి లోకేష్తోనూ సాన్నిహిత్యం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇది తిరుమల మొదటి ఘాట్ రోడ్లో ఒక ఆంజనేయ విగ్రహం ఉంటుంది. అది మధ్యకాలంలో కనిపించడం లేదు. అయితే దాన్ని దోచేసిన వ్యక్తి ఇతనే అంటూ వైసీపీ ఆరోపిస్తోంది. మరి దీనికి ఎలా కౌంటర్ ఇస్తారో చూడాలి. అలాగే పోలీసు యంత్రాంగం దీనిపై ఎలాంటి కార్యాచరణ రూపొందిస్తుందో చూడాలి. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్కు మనకి వినతి పత్రాన్ని ఇస్తున్నారు. ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్ట్ కార్మికులు ఉద్యోగ భద్రత లేదు, సకాలంలో జీతాలు సరిగ్గా పడట్లేదు అంటూ వివిధ కారణాలతో మాజీ సీఎం వైఎస్ జగన్ను కలవడం జరిగింది. అంతేకాదు వారు ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్ట్ వర్కర్లందరూ కూడా ఒక వినతి పత్రాన్ని కూడా సమర్పించారు. దీని మీద పోరాటం చేయడానికి జగన్ ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇక మాజీ మంత్రి సీదిరికి రిమాండ్ వేసినట్లుగా తెలుస్తుంది. రోడ్డు ప్రమాద కేసులో పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు పలాస కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. శ్రీకాకుళంలో ఆంపోలు జైలుకు పోలీసులు తరలిస్తున్నారు. మరోవైపు వైఎస్ఆర్సీపీ నేతలు పోలీసులు ఎక్కడికక్కడ నిర్బంధించారు. అంటే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా, ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు హౌస్ అరెస్టులు అనేవి చేశారు. ఆ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు. అవే డిమాండ్లు మనం చూడొచ్చు. ఇక్కడ బూట్ కాళ్ళతో నీట్ పేపర్ లీకేజ్కి సంబంధించి ఇప్పటికే ప్రతి రాష్ట్రంలో కూడా నిరసనలు వెల్లువెత్తుతున్న వేళ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే విద్యార్థి యువజన సంఘాలు విజయవాడలో చేపట్టిన చలో లోక్ భవన్ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. శాంతియుతంగా ర్యాలీ చేస్తూ లోక్ భవన్కు వెళ్తున్న విద్యార్థులను అడ్డుకునేందుకు పోలీసులు యత్నించడం జరిగింది. అంతేకాదు వాళ్ళని విచక్షణ రహితంగా కొట్టారు, లాఠీ చార్జ్ చేశారు, అలాగే బూట్ కాల్తో కూడా తన్నారు అంటూ సాక్షి పేపర్ ఆరోపణలు చేస్తోంది. మరి దానికి సంబంధించి యాక్షన్ ఏ విధంగా తీసుకుంటారో చూడాలి. ఇక్కడ మనం చూడొచ్చు. వాంగ్చూతో దీక్ష విరమింప చేస్తున్నారు కేంద్ర మంత్రులైన నడ్డా. దానికి సంబంధించిన ఆయన కొన్ని ప్రధానంగా డిమాండ్స్ చేయటం అనేది కొన్ని విషయాలు బయటకు వచ్చినాయి. ఇంకా కొంచెం దీర్ఘకాలికంగా చర్చలు జరగాలి. అవి కూడా సాఫల్యం చెందుతాయని మనమంతా కోరుకుందాం. హవెవర్ 26 రోజుల దీక్ష తర్వాత నిన్న సాయంత్రం ఆయన దీక్షను విరమింప చేశారు కేంద్ర మంత్రులు. ఇక్కడ పేపర్ లీకేజ్కి సంబంధించి నియంత్రణకు, లీకేజ్ నిందితులకు వెంటనే కఠినంగా శిక్షలు పడాలి అంటూ మోదీ కూడా ఒకవైపు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాతే చర్చలకు రెడీ అన్నారు వాంగ్చుక్. ఇక్కడ నేను చెప్పాను కదా, చాలా ప్రధానమైన అంశాల మీద చర్చించారు. అందులో ముఖ్యంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే అంటూ ప్రతి ఒక్కరు కూడా పట్టుబడ్డారు. ఇది ఇక్కడ మనం చూడొచ్చు. నిరసనకారులపై పెల్లెట్ల వర్షం కురిపించారు. చలో సందద్ ర్యాలీలో నిరసనకారుల ముఖం, మెడ, భుజాలు పెల్లెట్లన్నీ కూడా దూసుకెళ్ళిపోయినాయి. కుడి కంటి చూపు కూడా ఒక టీనేజర్ కోల్పోయినటువంటి పరిస్థితి. వాళ్ళు చాలా రకాలైనటువంటి ప్రయత్నాలు చేశారు ఆ ఉద్యమాన్ని కంట్రోల్ చేయడానికి. అందులోనే పెల్లెట్లు అనే వాటిని, ఒక సూదుల్లాగా ఉండే వాటిని ఫైర్ చేయడం జరిగింది. అవి ఏం చేస్తాయంటే మనుషులు దాంట్లోకి ఒక ముళ్ళులాగా గుచ్చుకుంటాయి. దానివల్ల ఏమవుతుందని అంటే ఇన్ఫెక్షన్ అవుతూ ఉంటుంది, స్కిన్ ఎలర్జీలు కూడా వస్తూ ఉంటాయి. ఒక టీనేజర్ అయితే ఆ అటాక్కి తన కుడి కంటి చూపు కూడా కోల్పోవడం జరిగింది. చాలా సూక్ష్మంగా ఉండేవి, ఎక్కడెక్కడ గుచ్చుకుంటాయో తెలియదు కాబట్టి ఆ అబ్బాయికి అలాంటి పరిస్థితి దాపురించింది. సో యువత భవిష్యత్తే కాదు, వాళ్ళ జీవితం మీద కూడా ఇవన్నీ కూడా చాలా ఎఫెక్టివ్ అనే అనుకోవచ్చు. 2026 చాలా ట్రాజిడీనే మిగిల్చింది. ఇక మరోవైపు ఇదివరకు ఇది వాడేది, ఇప్పుడు ధీటుగా ఇది వాడుతున్నాం సార్. ఇది మనం చూడొచ్చు. మారుతున్న నేరాలకు ధీటుగా ఎదుర్కొనేలా పోలీసింగ్ ఉండాలి. హోంమంత్రి ఆదేశాలు జారీ చేశారు.
ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, లాఠీలు వాటిలతో ఎంతో విచక్షణ రహితంగా కొన్ని కొన్ని అక్రమ కేసులు పెట్టి వాళ్ళు వ్యవహరిస్తున్న తీరుకి సంబంధించి ఇదం జగత్ అనే దాంట్లో ఇలాంటి కార్టూన్ అనేది బయటకు వచ్చింది. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి సాక్షి పేపర్లోని అప్డేట్స్. ఇప్పుడు మనం చూద్దాం ఆంధ్రజ్యోతి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఈరోజు ఢిల్లీలో గాంధీ స్మృతి వనం వద్ద రాహుల్ గాంధీ మనకు కనిపించారు. రెడ్ బుక్ పట్టుకొని విద్యార్థులకు మేమున్నామని భరోసా కల్పిస్తూ ఆయన ముందుకొచ్చారు. అయితే వాంగ్చోక్ భార్య ఎవరైతే ఉన్నారో ఆవిడ రాహుల్ గాంధీని మేము నమ్మబోమని కూడా స్పష్టం చేశారు. అయినా సరే విద్యార్థులకు వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులకు నిరసనగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. వాళ్ళకి మేము ఉన్నామంటూ భరోసాను కల్పించారు. ఆ తర్వాత గాంధీ స్మృతివదనం దగ్గరికి వెళ్ళి కాసేపు నివాళులర్పించిన అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. ఆ తర్వాత విద్యార్థులకు మద్దతుగా వారు అక్కడికి చేరుకోవడం జరిగింది. కాంగ్రెస్ నేతలు ఇక్కడ ఉన్నట్టు పరిస్థితి. మోదీ యువత విజయాలకు మీ ఖాతాలో వేసుకుంటారు, వారిపై దాడికి బాధ్యత తీసుకురా. ప్రియాంక గాంధీ కూడా ధ్వజమెత్తారు. చిన్నపిల్లలు వాళ్ళని ఎందుకు అలాగ విచక్షణ రహితంగా కొడుతున్నారు, మీ పిల్లల్ని అలా కొట్టగలుగుతారా అది ఇదని చెప్పి ఆవిడ చాలా కామెంట్స్ చేశారు. చాలా భావోద్వేగానికి లోనైనటువంటి పరిస్థితి. ఇక్కడ యువత భవితే ముఖ్యం, అదే మా ప్రాధాన్యం. ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తాం, ప్రశ్నాపత్రాల బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం, వెంటనే శిక్షలు అమలు పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేస్తామంటూ కూడా ప్రధాని మోదీ ఒక వీడియోలో స్పష్టం చేయడం జరిగింది. అయితే ఇవన్నీ పక్కన పెడితే ధర్మేంద్ర ప్రధాన్ ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిందే అన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. మరి దీని పట్ల ప్రధాని ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారో మనం వేచి చూడాలి. ఇక్కడ మనం చూడొచ్చు, ఉద్యమంపై ఉక్కుపాదం మోపే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఆందోళనకారులపై ఎన్ఎస్ఏ చట్టం కింద చర్యలు తీసుకోవాలని ఇక్కడ మనం చూడొచ్చు. గురువారం నాడు బెంగళూరు ఫ్రీడమ్ పార్క్ వద్ద సీజేపీ మద్దతుదారులంతా ధర్నా చేశారు. ఆ నేపథ్యంలో అక్కడ కూడా లాఠీ చార్జీలు జరిగాయి. పోలీసు యంత్రాంగం వచ్చి కంట్రోల్ చేసే ప్రయత్నం చేసింది, కానీ అక్కడ పరిస్థితులు అయితే సర్దుమణిగే అవకాశం లేదు. ఇక మనం చూడొచ్చు, తప్పులు చేసేది ఒకరు, తిప్పులు పడేది ప్రజలు. దశాబ్దాలుగా రెవెన్యూ శాఖలో నెలకొన్న పరిస్థితి ఈ నిర్లక్ష్యానికి అలసత్వానికి చెక్ చెప్పేలా రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూ అధికారుల అడ్డగోలు తీరుపై ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనం. ఇవి మనం చూడొచ్చు. వైసీపీ నేతలు ఏ విధంగా అయితే చెడు ప్రచారం చేస్తున్నారు, భూములు అక్రమంగా లాక్కుంటున్నారని దానికి ధీటుగానే ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా కొన్ని కథనాలు వెలువరించారు. అసలు భూదంతా జరిగింది మీ హయాంలో, మేము వచ్చిన తర్వాత దాన్ని సవరిస్తున్నాం అంటూ ఆంధ్రజ్యోతి కూడా దీనికి సంబంధించి కొన్ని ప్రతిపాదనలు చేస్తోంది. ఇక్కడ మనం చూడొచ్చు, ఎల్నినో ప్రభావం, దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలకమైన సమావేశాన్ని ఏర్పాటు చేయటమే కాదు, కొన్ని సూచనలు, దిశానిర్దేశాలు కూడా చేశారు. ఎల్నినో ప్రభావంతో రైతులు ముఖ్యంగా చాలా నిరాశపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి, కాబట్టి మీరు ఖచ్చితంగా దానికి సంబంధించి స్పాంటేనియస్గా బిహేవ్ చేయాలి అంటూ కూడా అధికారులకు దిశానిర్దేశం చేశారు. అలాగే చేనేత కార్మికుల కోసం కొత్త పథకాలు ప్రతి ఇయర్ 25,000 నేతన్న ఖాతాలో జమ కాబోతున్నాయి. ఇది చాలా గుడ్ న్యూస్. రైతన్నలకు ఏ విధంగా అయితే కూటమి ప్రభుత్వం సహకారం అందిస్తుందో అదేవిధంగా చేనేత కార్మికులకు సంబంధించి కూడా సంవత్సరానికి 25,000 చొప్పున ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. అలాగే మగ్గాల సంఖ్యతో కూడా సంబంధం లేదు, సుమారుగా 51,952 మందికి ప్రయోజనం చేకూరేలాగా ఇది ఉంటుంది. దీనికి గాను సుమారు 641 కోట్లు ఖర్చు అవుతోంది. అలాగే గోదావరి పుష్కరాలు నెక్స్ట్ ఇయర్ నుండి ప్రారంభం కాబోతున్నాయి, దానికి కూడా 50 కోట్లు. మార్క్ఫెడ్కు 300 కోట్ల రుణానికి హామీ, పలు సంస్థలకు భూ కేటాయింపులు, కేబినెట్ నిర్ణయాలు వెల్లడించారు మంత్రి పార్థసారథి. అంటే దీనికి సంబంధించిన సమీక్ష సమావేశం అయిపోయిన తర్వాత మంత్రి కొలుసు పార్థసారథి మీడియా ముఖంగా వచ్చి ఆ సమావేశంలో ఏ అంశాలపై చర్చించారు అన్న విషయాల్ని ఆయన బయటకు వెల్లడించడం జరిగింది. ఇక్కడ మనకి చూడొచ్చు, అనంతపురం జిల్లా కేంద్రంలో ప్రధాన తపాలా కార్యాలయం వద్ద మహిళలంతా బారులు తీరారు. వందనంతో తల్లికి ఆనందం. రెండో రోజు బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులో బారులు తీరినటువంటి పరిస్థితి. తల్లికి వందనం అనేటటువంటి పథకాన్ని కూటమి సర్కార్ అమలు చేసింది. ఆ నేపథ్యంలోనే తల్లులంతా కూడా పిల్లల్ని తీసుకొని వచ్చి ఆ పథకాన్ని తీసుకోవడానికి బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులో గంటల కొద్దీ వేచి ఉన్నారు మనీ విత్డ్రా చేసుకోవడానికి. ఎందుకనంటే సేవలు కాస్త ఇదిగా ఉన్నాయి కాబట్టి దానికి కొంచెం సమయం పడే అవకాశం ఉంది. ఇది ఇక్కడి వరకు ఉన్నటువంటి ఇది. మనం ఇక్కడ చూడొచ్చు, కొడుకు తప్పును మరొకరిపైకి తోసేశారు, మృతుని కుటుంబంతో బేరసారాలు కూడా మాట్లాడారంటూ ప్రమాదానికి 2 రోజుల ముందే కుమారుడికి ఎల్ఎల్ఆర్ అయిన హై పవర్ బైక్ చేతికి, యాక్సిడెంట్ తర్వాత మాయానికి అర్థం. ఇక్కడ
మనకి తెలిసిందే, మనకి వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రిని రిమాండ్ నిమిత్తం కొన్ని రోజులు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. దానికి సంబంధించిన అప్డేట్ ఇది. సో రైతు బజార్లో బియ్యం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలా ఎక్కువ రేట్లు పెరిగిపోయినాయి. నిత్యావసర సరుకులు అన్నీ ఒక ఎత్తు అయితే బియ్యం ధర ఆకాశాన్ని అంటుతోంది. దయచేసి దీని పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. బియ్యానికి సంబంధించి ప్రత్యేక కౌంటర్లు ప్రారంభిస్తున్నారు. ఇప్పుడు కేఎన్ఎం స్టీమ్ రైస్ కేజీ 52 రూపాయలైంది. కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా ఇది చేసుకోండి. ఇక ఉద్యోగుల కల్పనలో విశాఖ టాప్. ద్వితీయ శ్రేణి నగరాల జాబితాలో విజయవాడకు 10వ స్థానం రాగా లింక్డ్ఇన్ సర్వే నివేదికలో ఉద్యోగ కల్పనలో విశాఖయే టాప్గా ఉంది. విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్కి ఒక మైలురాయిగా, ఒక తలమానికంగా నిలిచింది. అందులో ఐటీ హబ్స్ ఇవన్నీ కూడా వచ్చి ఎంతైతే వేగంగా డెవలప్ అయిందో విశాఖ ప్లేస్మెంట్ విషయంలో కూడా, ఉద్యోగ కల్పనలో కూడా అంతే బెస్ట్ ప్లేస్లో ఉంది. ఇది ఇప్పటి వరకు ఉన్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలోని అప్డేట్స్. ఇప్పుడు మనం విజిక్స్ ప్రభాతలోనికి వెళ్ళిపోదాం. ఎయిర్లైన్స్లోనికి అదానీ గ్రూప్ వచ్చేస్తోంది. అదానీ గ్రూప్ లేనిది ఏమున్నాయి చెప్పండి? ప్రతి ఒక్క ఇండస్ట్రీలో కూడా అదానీ గ్రూప్స్ ఉండాల్సిందే. పరోక్షంగానో ప్రత్యక్షంగానో ఏదో విధంగా అదానీ గ్రూప్స్ అనేవి వాళ్ళ ఎంటర్ప్రీనర్షిప్ని ఇంకా ఎక్స్పాండ్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఎయిర్లైన్స్లోకి కూడా అదానీ గ్రూప్ చేరబోతోంది. సొంత సంస్థ ఏర్పాటు చేసే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అదానీ గ్రూప్ సంబంధించిన వివరాలు మరికొన్ని రోజుల్లోనే రాబోతున్నాయి. అదానీ ఎయిర్లైన్స్ అని కూడా దానికి పేరు. అంతకుముందు కింగ్ఫిషర్, విజయమాల్యా అది ఏ విధంగా ఉండేదో ఇప్పుడు అదానీ ఎయిర్లైన్స్ అనేది అతి తొందరలోనే రాబోతోంది. మరొక విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ఎక్కడికక్కడ ఎయిర్పోర్ట్లు ఎక్స్టెండ్ చేస్తున్న ఈ నేపథ్యంలో అదానీ ఎయిర్లైన్స్ అనేది రావటం అది ఖచ్చితంగా మంచి విషయమే కావచ్చు. చాలామందికి ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. అలాగే అదానీ గ్రూప్ యొక్క ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఇంకా ముందుకు వెళ్తూ ఉంటాయి, చూడాలి. ఇక పేపర్ లీక్లపై విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల అనుమతిస్తామంటూ ప్రధాని మోదీ ఘంటాపథంగా ప్రకటన చేశారు. ఎవరైతే ఈ పేపర్ లీకేజ్కి సంబంధించిన బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద ఆల్రెడీ కఠిన శిక్షలు అయితే వెలువడ్డాయి. కానీ ఇంకా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ద్వారా శిక్ష త్వరగా అమలు అయ్యేలాగా కార్యాచరణ రూపొందిస్తున్నామంటూ కూడా కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి ప్రధాని మోదీ వెల్లడించడం జరిగింది. ఇక్కడ మనం చూడొచ్చు, మేమంతా మీ వెంటే అంటూ స్టూడెంట్స్కు మద్దతుగా రోడ్డెక్కారు ఇండియా కూటమి నేతలంతా. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకున్న ఇండియా కూటమి నేతలంతా ఖచ్చితంగా మీ విద్యార్థులందరూ నిరసనలో మేము కూడా పాలిభాగస్తులు అవుతాం, ఈ విషయం మీద మీకు మేము తోడున్నాం, అధికార పార్టీ మిమ్మల్ని పట్టించుకోకపోయినా మేమే మీ వెంట ఉంటాం, మీ లాఠీ ఛార్జీలే కాదు, మీ అరెస్ట్లే కాదు, మేము కూడా మీతో పాటు ఆ కష్టంలో పాలు పంచుకుంటామంటూ ఇండియా కూటమి నేతలు వచ్చారు. ఆ నేపథ్యంలోనే ఢిల్లీ జంతర్ మంతర్ వద్దకు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, మిగతా కాంగ్రెస్ ముఖ్య నేతలు, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ, టీజీఎంసీ పార్టీ ఇవన్నీ కూడా వచ్చాయన్నమాట. చూడాలి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో. బెట్టింగ్ యాప్కు హెడ్ కానిస్టేబుల్ బలైపోయారు. బెట్టింగ్ యాప్స్ని ఫాలో అవ్వద్దు లేదా జూదం అనేది క్రైమ్ అని చెప్పే పోలీస్ యంత్రాంగంలో ఉన్నటువంటి ఒక కానిస్టేబుల్ బెట్టింగ్ యాప్ వాడటం వల్ల అప్పులు పాలైపోయి ఆయన ఆత్మహత్య చేసుకున్న పరిస్థితికి లోనయ్యాడు. కాబట్టి యూత్ బీ కేర్ఫుల్. ఇక్కడ ఎర్ర సముద్రంలో బాంబుల మోత. అమెరికా ఇరాన్ యుద్ధం ఎర్ర సముద్రాన్ని దాటేసింది. గురువారం ఇరాన్ వెళ్తున్నటువంటి యెమెన్ హౌస్ వైపు బాటుదారుడు, ఈసారి ఇక్కడ ఉన్నటువంటిది ఇది ఇరాన్కి సంబంధించిన నౌక, దీనిపై అమెరికా చాలా తీవ్రంగా దాడులు జరిపింది. మనందరికీ తెలుసు ఇప్పుడున్నటువంటి యుద్ధ నేపథ్యం అనేది ఆగే పరిస్థితి కనిపించట్లేదు. అంతకుముందు రష్యా ఉక్రెయిన్ అనుకున్నాం, కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఈ యుద్ధానికి చెక్ పోస్ట్ అనేది లేదు. ఇక మనం చూడొచ్చు 18 balls 15 runs టార్గెట్ చేంజింగ్లో వైభవ్ 18 balls 3 4లు సెక్స్లు కొట్టారు. తర్వాత దంచి కొట్టడంతో గురువారం జరిగిన T20 మ్యాచ్లో ఇండియా 7 ఓట్ల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. ఇక్కడ మనం చూడొచ్చు జింబాబ్వేను చిత్తు చేస్తూ ఎలాగ వ్యవహరించిందన్న విషయాన్ని కూడా, దానికి సంబంధించి ఇక్కడ అప్డేట్స్ అనేవి వచ్చాయి. ఒక్క నిమిషం.
ఇక్కడ మనం చూడొచ్చు జింబాబ్వేని ఏ విధంగా చిత్తు చేశారన్నది కూడా మనం చూడొచ్చు. టార్గెట్ చేజింగ్లో వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశి 18 బాల్స్లో 4 4లు 4 6లతో 50 దంచుకొట్టడంతో గురువారం జరిగిన తొలి టీ20 మ్యాచ్లో ఇండియా 7 వికెట్ల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. 3 మ్యాచ్ల సిరీస్లో 1.0 ఆధిక్యంలో నిలిచింది. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ మనం చూడొచ్చు దీక్ష విరమింప చేస్తున్నటువంటి సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ 26 రోజుల పాటు కొనసాగిన ఈ నిరాహార దీక్షకు గురువారం అర్ధరాత్రి దీక్ష విరమించారు. అర్ధరాత్రి 1 గంట సమయంలో జరిగిందట. ఈ దీక్ష విరమణ అనేది 1 గంట సమయంలో జరిగింది. కేంద్ర మంత్రులైన జేపీ నడ్డా అక్కడికి చేరుకున్నారు. జ్యూస్ తాగించి ఆయన దీక్షను ముగించారు. ఇక్కడ కేంద్ర విద్యాశాఖ సెక్రటరీ అయిన వినీత్ జోషి బదిలీ మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉంటే వీరు విద్యాశాఖ అధికారిగా ఉన్నటువంటి వినీత్ జోషిని బదిలీ చేశారు. మరి దీనిపై అయితే ఎవరు సంతృప్తిగా ఉంటారు అని అయితే అనుకోము. ఇది కాదు వారి ప్రధాన డిమాండ్ కాబట్టి మరి దీనికి ఎలా చెక్ పెడతారో చూడాలి. నేడు దేశవ్యాప్తంగా సీజేపీ నిరసనలకు పిలుపునిస్తోంది. నిరసనలు చేయాలి విద్యార్థి సంఘాలు కానీ విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా భాగస్వామ్యం కావాలంటూ సీజేపీ కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునిచ్చింది. ఈరోజు పరిస్థితులు చాలా ఉద్రిక్తంగా మారబోతున్నాయి. పోలీసులు అధికారులందరూ కూడా యంత్రాంగం సిద్ధమైంది. పటిష్టమైన భద్రత ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. చూడాలి ఎలా ఉండబోతుందో. ఇక్కడ మనం చూడొచ్చు యువత భవిష్యత్తుకు టాప్ ప్రయారిటీ. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా కీలకమైన ప్రకటనలు చేశారు. ప్రధాని మోదీ ఏ విధంగా అయితే స్పందించారో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా అలాగే స్పందించారు. ఖచ్చితంగా వాళ్ళకి ఇది చేద్దాం. ఇక్కడ మనం చూడొచ్చు నిందితుడికి క్లీన్ చీట్ ఇచ్చారు. నీట్ 2024 పేపర్ లీక్ నిందితుడికి క్లీన్ చీట్ ఇవ్వడం జరిగింది. సంజీవ్ ముఖేకు వ్యతిరేకంగా ఇంకా దీక్షలు సిజిఏ పార్టీ ఇది ఖచ్చితంగా 2024లో ఒకసారి పేపర్ లీకేజ్ అయింది. అప్పుడు ఉన్నటువంటి నిందితుడు ఎవరైతే ఉన్నారో ఆయనకి క్లీన్ చీట్ ఇచ్చారు. ఈయన ఏ తప్పు చేయలేదు అని చెప్పి ఆయనని నిర్దోషిగా విడుదల చేసింది కోర్టు. దీని మీద కాక్రోచ్ జనతా పార్టీ చాలా ఆగ్రహంతో ఉన్నారు. మనం ఇక్కడ చూడొచ్చు గ్లోబరీనా ముమ్మాటికి కేటీఆర్ బినామీ సంస్థ అంటూ ఆ సంస్థ తప్పిదాల వల్ల అప్పట్లో 27 మంది స్టూడెంట్స్ చనిపోయారు అంటూ సీఎం రేవంత్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఏదైతే గ్లోబరీనా అనే కంపెనీ ఉందో అది ముమ్మాటికి కేటీఆర్కి సంబంధించిందే. అప్పుడు కేసీఆర్ పరిపాలనలో జరిగిన కుమ్మక్కలో ఇది కూడా ఒక భాగస్వామ్యం అయింది అంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు. దానికి నిరసనగా అంటే దాన్ని ఖండిస్తూ ఇక్కడ కేటీఆర్ కూడా పెను సవాల్ విసిరారు. నేను కావాలంటే లై డిటెక్టర్ టెస్ట్కి కూడా నేను సిద్ధం. అది ఆ కంపెనీ నాది కాదు, దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు అని క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ మీకు గనక చిత్తశుద్ధే ఉంటే నా మీద సిబిఐ ఎంక్వైరీ చేయండి, నన్ను ఇన్వెస్టిగేషన్ చేయండి, అలాగే లై డిటెక్టర్ని కూడా ఏర్పాటు చేయండి. నేను ఖచ్చితమైన సమాధానాలు ఇస్తాను. ఒకవేళ నాది అని చెప్పి మీకు ఎక్కడైనా సరే ఆధారాలు దొరికితే నేను వెంటనే రాజకీయాల నుండి తప్పుకుంటానని కూడా సవాల్ విసిరారు. సో మరి దీనికి ఎలా చెక్ పెడతారో చూడాలి. కమర్షియల్ కాంప్లెక్స్లు కళ్ళు చెదిరే అపార్ట్మెంట్లు. ఏపీసీబీ దర్యాప్తులో డీతో ముత్యం వెంకటరమణ ఆస్తులు మనకి తెలిసిందే. 2006 నుంచే కన్స్ట్రక్షన్ దందాల్లోనికి వచ్చారు. మద్యం పేరిట 3 ఫ్రైడ్ హోమ్స్ పేరిట మరొక కంపెనీ ఏర్పాటు చేసి హైటెక్ సిటీ పరిసరాల్లో కోట్లు విలువ చేసే భారీ నిర్మాణ ప్రాజెక్టులు ఆస్తులుగా ఉన్నట్లుగా తెలుస్తోంది. 10 అపార్ట్మెంట్లు 2 కమర్షియల్ కాంప్లెక్స్లు కూడా ఆయనకు ఉన్నాయని చెప్పి సిబిఐ దర్యాప్తులో వెల్లడైంది. ఇక్కడ మనం చూడొచ్చు కృష్ణమ్మకు వరద షురు. ఆల్మట్టికి సంబంధించి కృష్ణమ్మ హైదరాబాద్ మన అందరికీ తెలిసిందే. ఎల్నినో ప్రభావంతో రైతులు నీళ్లు కోసం వర్షాల కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణమ్మకు వరద షురు అయ్యే అవకాశం ఉంది. బ్యారేజ్ గేట్లు ఎత్తివేయటానికి అధికారులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎందుకనంటే అన్ని ప్రాంతాలకి సక్రమంగా నీరు అందాలంటే ఈ బ్యారేజ్ గేట్లు ఎత్తాల్సిందే, లేదంటే కరువు మధ్య మనం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. ఇక్కడ మనం చూడొచ్చు 24 లక్షల ఓట్లు అవుట్ అంటూ డూప్లికేషన్, పర్మనెంట్ షిఫ్ట్, చనిపోయిన ఓటర్ల ఎన్యూమరేషన్ ఫారాలు రాలే. వచ్చే నెల 3 తర్వాత డ్రాఫ్ట్ జాబితాలో సంఖ్య మరింతగా పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది. సర్ ప్రక్రియలో భాగంగా
దరఖాస్తుల సేకరణ ఇంకా కొనసాగుతోంది. ఈరోజు లాస్ట్ డేటు. ఆల్రెడీ ఎన్నికల కమిషన్ దీనికి సంబంధించి ఈరోజు చివరి తేదీగా ఇచ్చింది కాబట్టి ఇంకా ఎవరైనా ఓటర్ల సవరణ ప్రక్రియకు సంబంధించి మీ ఫామ్ కనుక ఇవ్వకపోతే ఇదే చివరి దినం, దీన్ని సద్వినియోగం చేసుకోండి. సో చూసారు కదా, ఈరోజు మొత్తం 4 పేపర్లకి సంబంధించిన రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఏ అంశాలు జరుగుతున్నాయి అన్న వాటి మీద మనం ఇప్పటివరకు పేపర్ అనాలిసిస్ చేసాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్స్ కోసం కీప్ వాచింగ్ Prime 9.